Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? అధికార కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ అక్కడ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతుంటే మరో మిత్రపక్షం మాత్రం తగ్గేదేలే అంటుందట. వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, మన ఇల్లు మనం చక్కదిద్దుకుందాం అన్నట్టుగా వ్యవహరిస్తుందట. ఇందుకీ ఆ నియోజకవర్గం ఏది, అసలు అక్కడ ఏం జరుగుతోంది? రాజంపేటలో రసవత్తర రాజకీయం, తెలుగు తమ్ముళ్ల తగువులాట, చాప కింద నీరులా జనసేన, పటిష్టతపై దృష్టి పెట్టిన పవన్ పార్టీ. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. ప్రధానంగా అధికార కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ తీరు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉండి కూడా ఇక్కడ అస్తవ్యస్తంగా తయారైంది సైకిల్ పార్టీ. ఆ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా గ్రూపులు కట్టి వర్గ రాజకీయాలు చేయటం క్యాడర్ ని కలవరపెడుతోంది. మొన్నటి ఎన్నికల్లో అంతటా కూటమి గాలి వీచిన ఇక్కడ మాత్రం ప్రత్యర్థి గెలవడానికి కారణం టీడీపీలోని ఈ అంతర్గత కుమ్ములాటలే అన్నది బహిరంగ రహస్యం. అయినా నేతలు గుణపాఠం నేర్చుకోలేదంటే ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆధిపత్య పోరుతో అధికారంలోకి వచ్చామన్న ఆనందాన్ని క్షేత్రస్థాయి క్యాడర్ కి లేకుండా చేస్తున్నారట. అయితే అదే అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన మాత్రం జనం బాట పడుతోంది. చాప కింద నీరులా నియోజకవర్గంలో బలపడేందుకు పక్కా ప్రణాళికలు వేసుకుంటోంది. రాజంపేట తెలుగు తమ్ముళ్లు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తగువులాడుకుంటూ ఉంటే జనసేన నేతలు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ కమిటీలు వేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. కామ్ గా తమ పని తాము చేసుకుంటూ చాప కింద నీరులా క్యాడర్ ని పెంచుకుంటున్నారు. రాజంపేట నియోజకవర్గంలో జనసేనకు గతం నుండే బలమైన క్యాడర్ ఉంది. కమ్యూనిటీ పరంగానూ ఇక్కడ జనసేనకు మంచి పట్టే ఉంది. దాన్ని బలోపేతం చేయటంపైనే ఇప్పుడు దృష్టి పెట్టింది జనసేన. స్థానికంగా జనసేనను బలంగా ముందుకు తీసుకువెళ్లటంలో శ్రీనివాసరాజు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన రాజంపేట సీటును ఆశించారు. పార్టీ సైతం గట్టిగానే ప్రయత్నించింది. కానీ పొత్తులో టీడీపీకి దక్కటంతో మిత్రపక్షానికి సహకరించాల్సి వచ్చింది. అయితే ఈసారి అలా కాకుండా ఇక్కడ తమకున్న బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది జనసేన. అందుకే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తున్నట్టు సమాచారం. పక్కనే ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన తన పట్టు నిలుపుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా తమ అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. అదేవిధంగా రాజంపేటలో కూడా కాస్త కష్టపడితే క్యాడర్ ని సరిగ్గా వాడుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలుపు ఖాయమని భావిస్తున్నారు జనసేన నేతలు. ఎన్నిసార్లు పోటీ చేసినా అంతర్గత కయ్యాలతో టీడీపీ నేతలు చేజేతుల ఓటమి కొని తెచ్చుకుంటున్నారు. తమ పార్టీలో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి వచ్చేసారి సీటు దక్కించుకుని రాజంపేటలో విజయ ఢంకా మోగించాలని చూస్తున్నారట స్థానిక జనసేన నాయకులు. అందుకే ఇప్పటి నుండే శ్రీనివాసరాజు గ్రౌండ్ ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పిట్టపోరు పిల్లి తీర్చినట్టు టీడీపీలో కయ్యాలు పార్టీని చిన్నాభిన్నం చేస్తుంటే ఇదే అదునుగా బలపడేందుకు స్కెచ్ చేసింది జనసేన. ఈసారి నిలబడాలి, కలబడాలి, గెలిచి తీరాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళుతోంది ఆ పార్టీ. అందుకు తగ్గట్టే టీడీపీకి క్యాడర్ దూరమవుతోంటే జనసేనకు మాత్రం అంతకంతకు బలం పెరుగుతోందట. మరి మిత్రపక్షాన్ని చూసైనా రాజంపేట టీడీపీ నేతలు కళ్లు తెరుస్తారా? చూడాలి మరి.